శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఒక ధర్మ సందేహాన్ని ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ఆయన నన్ను అడిగారు. అది ఏమిటి అని అంటే కనుక, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారు వారి బట్టలు వారే ఉతుక్కోవాలా, వారు వివాహితులై ఉన్నట్లయితే కనుక వారి భార్య వీళ్ళ బట్టలు ఉతకరాదా, ఎందుకంటే స్త్రీ స్పర్శ పనికిరాదంటారు కదా, కనుక వీళ్ళ దీక్షా వస్త్రాలను వాళ్ళు ఉతకూడదా? ఇది ఆ అబ్బాయి అడిగినటువంటి దానికి ఉన్నటువంటి సారాంశం. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు దీక్ష తీసుకున్నది ఎవరు తీసుకున్నారు? ఆ ఇంటి యజమాని భర్త దీక్ష తీసుకున్నాడు. భర్త దీక్ష తీసుకున్నప్పుడు తాను ఆ నియమావళన్నీ పాటిస్తాడు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవటం, చన్నీటి స్నానం చేయటం, అంటే ఆ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ చేయవలసినటువంటి నియమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చక్కగా 3 పూట్ల కూడా అయ్యప్ప స్వామి వారిని పూజించడం, లేదు అవకాశం లేదు ఉదయము సాయంత్రం వేళ పూజించడం, నిత్యం దేవాలయానికి వెళ్ళి రావడం అవకాశం ఉన్నట్లయితే, సాత్విక ఆహారమే తీసుకోవటం, మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయటం, రాత్రికి పలహారం తీసుకోవటం, కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం, ఇవన్నీ చేస్తున్నాడు ఈయన. ఈ భర్త ఇవన్నీ చేస్తున్నాడు అని అంటే భార్య కూడా ఇవన్నీ పాటించాలి. దీక్ష అంటే ఇరువురు కలిపి చేసేటువంటిదే. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం భార్యాభర్తలు చేయవలసి వచ్చినా ఒకరు చేస్తున్నారంటే ఇంకొకరు కూడా దానికి కావాల్సినవన్నీ కూడా పాటించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ శరీరములు వేరు కానీ వీళ్ళిద్దరూ వస్తుతః ఒకరే, వీరిద్దరి యందు ఉన్నటువంటి చైతన్యం ఒకటే. అందుకని చెప్పనే మీరు కాస్త పురాణ పరిచయం ఉన్నట్లయితే కనుక గమనించండి. పురాణాలు చూడండి. ఇప్పుడు అత్రి మహర్షి తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళారు, ఎక్కడికో చోటకి వెళ్ళారు, హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళారు, ఆయన తపస్సు చేసుకుంటున్నారు. ఒక కథ వచ్చింది అనుకుందాం. వెంటనే ఆయన భార్య అయినటువంటి ఇల్లారైనటువంటి మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి ఏం చేస్తుంది? ఆవిడ ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమాన్ని సంరక్షిస్తూ ఆశ్రమానికి వచ్చేటువంటి వారందరూ కూడా కావాల్సినవన్నీ కూడా సపర్యలన్నీ కూడా చేస్తూ, భర్త ఎటువంటి సాధన చేస్తున్నాడో, సాధనానుకూలమైన నియమాలు పాటిస్తున్నాడో ఆ నియమావళంతా ఇవిడ పాటిస్తూ ఇంట ఉండి ఇవిడ సాధన చేస్తూ వస్తుంది. మీరు గమనించండి, అవన్నీ కూడా పురాణాల్లో అలానే మనకు కనబడతాయి. అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ భర్త గనక అయ్యప్ప మాల వేసుకొని నియమాలు పాటిస్తున్నాడంటే భార్య కూడా అవి పాటించడం అనేది మంచిది. ఆవిడ కూడా ఏకభుక్తం ఉండటం, ఆవిడ కూడా రాత్రి వేళ పలహారం చేయడం, అన్నీ కూడా అవకాశం ఉంటే పాటించుకోవడం మంచిది. అవకాశం ఉన్నంత మేరకు అంటున్నానండి. అంతేగాని భార్యలు కూడా ఇవి పాటించాలన్నారు కదా, అందుకని మా ఆవిడకి ఇష్టం లేదండి మళ్ళీ నేను అయ్యప్ప మాల వేసుకోవచ్చా లేదా, ఇంక ఇవి ప్రశ్నలన్నీ కూడా వేసేటువంటి ప్రయత్నం చేయకండి. అక్కడ మీకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి చూసుకోండి. ఉన్నదాన్ని మాత్రం నేను యథాతథంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు భర్త దీక్షలో ఉంటే భార్య కూడా దీక్షలో ఉన్నట్టే లెక్క అని దీన్ని బట్టి మనకు అర్థమైంది. కనుక భర్త యొక్క దీక్షా వస్త్రాలను భార్య నిర్మోహమాటంగా ఉతికి శుభ్రము చేయవచ్చు. దానివలనే అసలు ఆవిడకి చాలా చక్కటి స్థితి కలుగుతుంది. ఇతని ఎంత సాధన చేసైతే, అంటే ఈ దీక్షా నియమాలన్నీ కూడా పాటించి కఠోరమైనటువంటి సాధన చేయటం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందుతున్నాడో, అలా భర్త చేసేటువంటి దీక్షకి కావలసినటువంటివన్నీ సమకూర్చి పెడుతూ ఉన్నటువంటి కారణం చేత ఆవిడ అంత ఫలితాన్ని పొందుతుంది. అంటే ఆవిడ పూజ చేయని అవసరంలా, ఆయన పూజకు కావాల్సిన సమకూరిస్తే చాలు, ఈయనకు కావాల్సిన దీక్షా వస్త్రాలు ఉతికి ఆరవేసి చక్కగా ఆయనకు కావాల్సినవి అందిస్తే చాలు, ఆయన పూజకు కావాల్సినటువంటి ఉపకరణాలన్నీ కూడా ఏర్పాటు చేస్తే చాలు, ఆయన భోజనం చేయడానికి కావాల్సిన సాత్వికాహారం అందిస్తే చాలు, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఆవిడ తరించిపోతాం. కనుక భార్య ఉతికినటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని దీక్షితులైనటువంటి వాడు ధరించవచ్చు. అంటే ఏ దీక్షలో ఉన్నటువంటి వారికైనా, ప్రత్యేకించి అయ్యప్పమాలనే కాదు, ఏ దీక్షలో ఉన్నటువంటి వారైనప్పుడు కూడా ధరించవచ్చు, ఇందులో సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇళ్లలో అంటూ ముట్టు ఇట్లాంటివన్నీ కూడా కలుపుకుంటూ ఉంటాం, మాకు కుదరదు అనేటువంటి కారణం చేత కొంతమంది మగవాళ్ళ వరకు కలిసి వాళ్ళు ఏదో ఒక రూమ్ తీసుకొని అక్కడ ఒక చిన్న సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారి ఒక ఫోటో అది అక్కడ పెట్టుకొని ఈ మాలాధారణ చేసినటువంటి వారందరూ కూడా అందులో ఉంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవడం అనేది పరిపాటి, అప్పుడేం తప్పులేదు. ఇంట్లోనే ఉంటూ అవకాశం ఉండి సన్నిధానం ఏర్పాటు చేసుకొని భగవంతుని పూజించుకుంటున్నప్పుడు ఆయన భార్య కనుక ఆయనకు బట్టలు ఉతికిచ్చినా కూడా తప్పులేదు. ఇంకో విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి కేవలం మగవాళ్ళ దేవుడేం కాదు, ఆడవాళ్ళ దేవుడు కూడా. ఆడవాళ్ళు కూడా అయ్యప్ప స్వామిని పూజించవచ్చు. ఆడవాళ్ళు అయ్యప్ప స్వామిని పూజించకూడదు అనేటువంటి మాట ఎక్కడా లేదు. మీరు ఒక్కమారు కేరళ వెళ్ళి చూడండి, హాయిగా వాళ్ళందరూ అయ్యప్ప స్వామి గుడిలోకి వెళ్తారు, చక్కగా పూజ చేసుకుంటారు, ప్రతి బుధవారం విశేషంగా స్వామివారికి చక్కగా సేవ చేస్తారు, వాళ్ళందరూ శరణఘోష చెప్తారు, వాళ్ళందరూ కూడా అయ్యప్ప సహస్రనామాలని పారాయణం చేస్తారు, వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్తోత్రాలు చదువుతారు. కనుక స్త్రీలు కూడా అయ్యప్ప స్వామిని పూజించవచ్చు, సందేహం ఏమి లేదు. ఒక్క శబరిమల క్షేత్రం వరకు మాత్రం ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాశస్త్యము, ఆ క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి ఆయన అక్కడ యోగంలో ఉన్నాడు కనుక
తానే అక్కడ నియమాన్ని ఏర్పాటు చేశాడు కనుక ఎవరైతే ఋతుక్రమం ప్రారంభమైనటువంటి స్త్రీమూర్తి ఉంటుందో, అంటే ఋతుక్రమం ప్రారంభమైనటువంటి వయసు వచ్చినటువంటి స్త్రీమూర్తి ఉంటుందో, అక్కడి నుంచి ఈ ఋతుక్రమం పోయేంత వరకు ఉన్నటువంటి వారు మాత్రం ఆయన దర్శనానికి వెళ్ళరాదు అనేటువంటి మాట చెప్పారంటే సుమారుగా 13 ఏట నుంచి 45 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వెళ్ళరాదు అనేటువంటి మాట చెప్పారు. అది వాళ్ళ శారీరక స్థితిగతులను బట్టి. అంతే తప్ప అసలు అయ్యప్పని ఇంకా ఆడవాళ్లే పూజించకూడదు, ఆడవాళ్లే ముట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. ఇదే సందర్భంలో మరొక మాట కూడా చెప్పి విరమిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే అయ్యప్ప మాల వేసుకున్నటువంటి దీక్షాపకులైనటువంటి వారందరూ కూడా మండలం రోజులు చాలా అద్భుతంగా అసలు వారి ఇల్లే కలియుగ వైకుంఠమా అన్నట్టుగా భగవంతుడికి పూజ చేస్తారు. దీక్ష అయిపోయింది, విరమణ అయిపోయింది, శబరిమల వెళ్ళారు, స్వామివారికి ఇరుముడిని సమర్పించుకున్నారు, ఇంటికి వచ్చేసారు, ఆ నెయ్యి ప్రసాదం అన్నీ కూడా చక్కగా స్వీకరించారు, అంతే. ఈ అయ్యప్ప స్వామి ఫోటోని తీసుకెళ్ళి అటక మీద పెడతారు. మా రోజు నియమాలు ఎవరు పాటిస్తామండి, మాకు కుదరదు కదా, అందుకని పైన పెట్టేస్తారు, మళ్ళీ సంవత్సరానికి కింద దింపుతారు. ఇది తప్పు. నిత్యము చక్కగా అయ్యప్ప స్వామి ఫోటో పూజలో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మీరు మిగతా దేవుళ్ళందరికీ ఎలా పూజ చేస్తున్నారో అలానే పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దానివలనే సద్గతి కలుగుతుంది. మనం దీక్ష ఇక్కడ చేస్తున్నాం అంటే విశేషంగా ఆరాధన చేస్తున్నామని అర్థం, అంతేగాని ఆ 40 రోజులు పూజించిన తర్వాత వదిలేయాలి అనేటువంటిది ఏం లేదు. ఈ 40 రోజులు కూడా పూజ చేసిన తర్వాత దాని తర్వాత నుంచి అవకాశం ఉన్నంత వరకు ప్రతి బుధవారం ప్రతి శనివారం కూడా చక్కగా శరణఘోష చెప్పుకోవడం, స్వామివారికి తులసిమాల సమర్పణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని మరింత పుష్కలంగా పొందగలుగుతాం. కనుక మీకు వివరంగా అర్థమైందని చెప్పని భావిస్తున్నాను. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.